విష్ణువు యొక్క రెండవ అవతారం కూర్మావతారం. దుర్వాస అనే ఋషి ఉండేవాడు. ఒకసారి ఇంద్రదేవునికి దివ్యమైన దండను సమర్పించాడు. ఇంద్రుడు ఐరావతానికి మాల ఇచ్చాడు. ఐరావతం మాల విసిరేసింది. ఋషి దుర్వాస అవమానించబడ్డాడని భావించి దేవతలను వారి రాజ్యం, సంపద, శక్తులు మరియు అమరత్వాన్ని కోల్పోయేలా శపించాడు. లక్ష్మీదేవి, ఐరావతం మరియు చంద్రుడు శాపం కారణంగా అదృశ్యమయ్యారు. ఇంద్రుడు మరియు ఇతర దేవతలందరూ సహాయం కోసం విష్ణువును కలవడానికి వెళ్లారు. అన్ని రకాల కూరగాయలు, గడ్డి మరియు మూలికలను పాల సముద్రంలోకి విసిరి దానిని మథనం చేయమని విష్ణువు చెప్పాడు. ఈ మథనం నుండి మనకు అమృతం లభిస్తుంది. సముద్రాన్ని మథనం చేయడానికి వారు బంగారు పర్వతం, మందరాన్ని మథన కర్రగా మరియు వాసుకి అనే పెద్ద పామును తాడుగా ఉపయోగించాలి. ఈ పని చేయడానికి దేవతలు రాక్షసుల సహాయం తీసుకోవాలి. ఇంద్రుడు క్షీర సముద్రాన్ని మథనం చేయడంలో సహాయం చేయమని రాక్షసులను అడగడానికి వెళ్లి మథనం ద్వారా ఉత్పత్తి చేయబడిన వస్తువులను దేవతలు మరియు రాక్షసుల మధ్య పంచుకోవాలని ఒక ఒప్పందానికి వచ్చాడు. సమయం వచ్చింది. దేవతలు మరియు రాక్షసులు సముద్రాన్ని మథనం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంద్రుడు తలవైపు సురక్షితంగా లేదని భావించాడు. ఉపాయంతో దేవతలు తలవైపు స్థానం తీసుకుంటారని రాక్షసులను అడగడు. తలవైపు తీసుకోవడం ద్వారా దేవతలకు ఉపకారం ఉందని భావించి దేవతలను తోక వైపు తీసుకోవాలని మరియు రాక్షసులు వాసుకి తలవైపు తీసుకుంటారని రాక్షసులు చెప్పారు. ఆ తర్వాత విష్ణువు కూర్మావతారం అవతరించి పర్వతాన్ని తన వీపుపై ఉంచుకున్నాడు. మళ్లీ సముద్ర మథనం మొదలైంది. ప్రపంచాన్ని బెదిరించే ప్రాణాంతక విషాన్ని మథనం నుండి మొదటిగా విడుదల చేసింది. దేవతలు మరియు రాక్షసులు విషం ద్వారా నెమ్మదిగా ప్రభావితమవుతారు. దేవతలు, రాక్షసులు అందరూ శివుడిని ప్రార్థించారు. శివుడు వచ్చి విషం తాగడం మొదలుపెట్టాడు. పార్వతీదేవి తన శక్తిని ఉపయోగించి శివుని మెడలో విషాన్ని నిల్వ చేసింది. విషం ప్రభావంతో శివుని మెడ నీలం రంగులోకి మారడంతో నీలకంఠుడు అని పేరు పెట్టాడు. మథనం నుండి కొన్ని సంపదలు వస్తున్నాయి. దేవతలు మరియు రాక్షసులు వాటిని పంచుకుంటున్నారు. తరువాత కామధేను ప్రత్యక్షమైంది. కామధేను వారి అవసరాలను తీర్చడానికి ఋషులకు ఇవ్వబడింది. తరువాత కౌస్తుభ మణి కనిపించింది. ఇది విష్ణువుకు సమర్పించబడుతుంది. తరువాత వారుని దేవి కనిపించింది. వరుణి దేవి మద్యం యొక్క దేవత. వరుణి దేవిని రాక్షసులు తీసుకున్నారు. తరువాత పారిజాత చెట్టు కనిపించింది. పారిజాత చెట్టును దేవతలు తీసుకువెళ్లి స్వర్గంలో పెట్టారు. తరువాత కల్పవృక్షం కనిపిస్తుంది. ఇది కోరికలను తీర్చే దివ్య వృక్షం. కల్పవృక్షాన్ని దేవతలు తీసుకుని స్వర్గంలో పెట్టాడు. తరువాత ఐరావతం కనిపించింది. ఐరావతం ఋషి దుర్వాస శాపంతో అదృశ్యమైన ఇంద్రుని వాహనం. తరువాత ఉచ్చేశ్రవ కనిపించింది. ఇది 7 తలల ఎగిరే గుర్రం. ఇంద్రదేవుడు రాక్షసుల రాజు అయిన బలికి ఉచ్చేశ్రవని బహుమతిగా ఇచ్చాడు. తరువాత అప్సరసలు కనిపించారు. దేవతలు వారిని స్వర్గానికి తీసుకెళ్లారు. తరువాత శంఖం కనిపించింది. అది విష్ణువుకు సమర్పించబడుతుంది. తరువాత చంద్రదేవుడు నిండు కాంతితో ప్రత్యక్షమయ్యాడు. దానితో దేవతలు మరియు రాక్షసులు చూడలేకపోయారు. అప్పుడు శివుడు చంద్రుని ప్రకాశాన్ని నియంత్రించడానికి వచ్చాడు. శివుడు చంద్రుడిని అతని తలపై పెట్టుకున్నాడు. ఈ చర్య ద్వారా శివుడు చంద్రశేఖరుడు అని పిలువబడ్డాడు. తరువాత లక్ష్మీదేవి కనిపించింది. లక్ష్మీదేవి తిరిగి విష్ణువుతో కలుస్తుంది. చివరగా ధన్వంతరి చేతిలో అమృతంతో ప్రత్యక్షమయ్యాడు. దేవతలు మరియు రాక్షసులు మథనాన్ని ఆపేసి అమృతాన్ని పొందడానికి పరిగెత్తారు. రాక్షసులు అమృతాన్ని లాక్కుని పారిపోతారు. ఒక గొడవ మొదలవుతుంది. విష్ణువు మోహినిగా అవతరించి రాక్షసుల వద్దకు వెళ్లి పరిగెత్తడానికి కారణం అడిగింది. రాక్షసులు అమృతం గురించి చెప్పగా మోహిని పంపిణీకి అనుమతి కోరింది. రాక్షసులు అంగీకరించారు. మోహిని దేవతలను ఒకవైపు, రాక్షసులను మరోవైపు నిలబడమని చెప్పింది. మోహిని రాక్షసులకు అమృతంపై భాగం దిగువ కంటే తక్కువ ప్రభావాన్ని చూపుతుంది అని చెప్పింది. అలా దేవతలకు అమృతాన్ని సేవించే మొదటి అవకాశం దొరికింది. మోహిని దేవతలకు అమృతాన్ని సమర్పించడం ప్రారంభించింది. అప్పుడు రాహుకేతు అనే రాక్షసుడు దేవతల రూపంలో అమృతాన్ని తాగాడు. రాక్షసుడిని గుర్తించిన తర్వాత కోపంతో మోహిని సుదర్శన చక్రంతో రాహుకేతుపై దాడి చేస్తుంది. రాహుకేతువు యొక్క తల మరియు శరీరం విడిపోయినప్పటికీ అమృత ప్రభావంతో అతను ఇంకా జీవించి ఉన్నాడు. అతని తల రాహువు అని, శరీరాన్ని కేతువు అని అంటారు. రాహుకేతువు అమరత్వాన్ని కలిగి ఉండటం ద్వారా సౌర వ్యవస్థలో గ్రహాలుగా నియమించబడ్డాడు. అధర్మం వైపు ఉన్నందుకు రాక్షసులకు అమృతాన్ని ఇవ్వలేదు.